వెల్కమ్ టు మై ఛానల్ లలితా దుర్గా. టుడే స్పెషల్ సండే స్పెషల్. సండే వచ్చేసి అందరికీ స్పెషలే. సో నా స్పెషల్ వచ్చేసి ఫ్రాన్స్ దమ్ బిర్యానీ. అందరూ చూడండి. సో ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అంటుంది, దానికి సపరేట్గా వేరే కర్రీ ఏమీ లేదా, ఓన్లీ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అయినా అనుకోవచ్చు. నో, దానికి ప్లస్ మటన్ కర్రీ, వైట్ రైస్. సో చూడండి, మీకు ఓన్లీ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఫ్రాన్స్ ఒక 500 grams ఫ్రాన్స్ తీసుకున్నాను నేను. అంటే 500 grams ఫ్రాన్స్కి 500 grams బాస్మతి తీసుకున్నా. ఆ 500 grams ఫ్రాన్స్ని నీట్గా తీసేసుకొని, తొక్కలన్నీ వలిచేసుకొని, నీట్గా చక్కగా కడిగేసుకొని, అందులో ఒక నిమ్మకాయ పిండుకొని, 4 పచ్చిమిర్చి వేసి, 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసి, 2 టేబుల్ స్పూన్ చూడండి, మన ఇంట్లో కారం ఉంటుంది కదా, మంచి ఆడించుకున్న కారం అయితే బాగుంటుంది. కర్రీస్లోకి, బిర్యానీస్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. గరం మసాలా మనకి ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. సో అందరూ మ్యాక్సిమం ఇంట్లో చేసుకొని ప్రిపేర్ చేసి వేసుకోవడానికి ట్రై చేయండి. బయట చాలా కల్తీగా ఉన్నాయి. సో మీ ఆరోగ్యం మీకోసమే ఇంపార్టెంట్ కదా. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాక్సిమం అందరూ ఇంట్లోనే చేసుకుంటారు, రేర్గా ఎవరో కానీ చేసుకోరు. తర్వాత కొంచెం తురుముకున్న కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందాం. పెరుగు ఎందుకు వేసుకుంటాము అంటే కొంచెం గ్రేవీ కింద వస్తుంది. మనం చికెన్లో కూడా పెరుగు వేసుకుంటే బాగుంటుంది, పెరుగు వేసుకుంటేనే బాగుంటుంది. దాన్ని పెరుగు వేసుకున్న తర్వాత మిక్స్ చేసేస్తాం. బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక డీప్ ఫ్రిడ్జ్లో మూత పెట్టేసి ఒక 30 minutes పెట్టుకుంటే అది బాగా నానుతుంది. దానికి ఉన్న మసాలా అంతా ఫ్రాన్స్కి పట్టుకుంటుంది. సో నెక్స్ట్ 2 glasses బాస్మతి రైస్, అంటే 1/2 kg 500 grams బాస్మతి రైస్ తీసుకొని వాటిని నీట్గా కలుపుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని అందులో వాటర్ వేసుకొని నానబెట్టుకుంటాం. మ్యాక్సిమం ఇది కూడా ఒక 20 minutes నానబెట్టుకొని, అందులో అది బాస్మతి రైస్కి మసాలా పట్టాలి అంటే మన మసాలా సామాన్లో బిర్యానీ ఆకు వస్తుంది. సో ఆ ఆకుని ఇందులో డిప్ చేయడం అంటే ముంచి తీసేయడం కాదు, అంటే అందులో వేయాలి. ఒక ఆకు వేసుకుంటే దానికి ఉన్న స్మెల్ అంతా బాస్మతి రైస్కి పట్టుద్ది, టేస్ట్ వస్తుంది అన్నమాట. సో దాన్ని నానబెట్టేసుకున్న తర్వాత మనం ఈ ఫ్రాన్స్కి కొంచెం గ్రేవీ కావాలి కదా. సో 2 టమాటోస్ మిక్సీ పట్టి ప్యూరీ చేసి దాన్ని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని అందులో ఫ్రై చేయాలి. సో ఎందుకు అంటే మనం దమ్ బిర్యానీలో ఫ్రాన్స్ మనం ఎంత 1 kg తీసుకున్నా మనకి ఫ్రాన్స్ తక్కువలాగే కనపడతాయి. ఫ్రాన్స్ తూచేటప్పుడు ఒక వెయిట్ ఉంటుంది, మనకి ఒలుచుకున్నాక ఏంటి ఇన్ని తక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. సో అందరికి ఇదే డౌట్. సో తర్వాత ఆ ప్యూరీ వాటర్ మొత్తం నూనె మొత్తం పైకి తేలేలా అయిపోయాక అప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉంటాయి కదా, టమాటో ఎప్పుడైతే నూనెలో బాగా వేయించుకుంటామో దాని టేస్ట్ బాగా వస్తుంది. సో బాగా ఆయిల్ పైకి తెగలా వేయించుకున్న తర్వాత మనకి మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫ్రాన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రాన్స్ తీసుకుని అందులో వేయాలి. అందులో వేసుకున్న తర్వాత అవి మ్యాక్సిమం 100%లో 50% ఆల్రెడీ కుక్ అవ్వాలి. 50% ఫ్రాన్స్ అనేవి మనం ముందుగానే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఒక 10 to 15 minutes పట్టుద్ది ఫ్రాన్స్ కుక్ అవ్వడానికి. ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, మసాలా అన్నీ పట్టుద్ది. మనం ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేయడం మర్చిపోయాను నేను. మ్యాగ్నేట్ చేసినప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. సో నేను సాల్ట్ వేయడం మర్చిపోయా, సారీ ఏమనుకోకండి. పర్లే తర్వాత వేసుకోవచ్చు సాల్ట్. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. అంటే అడుగు పట్టకుండా ఆయిల్ ఎక్కువ వేసుకొని అలా కలుపుకుంటే బాగుంటుంది. అలా ఒక 10 to 15 minutes కలుపుకొని
ఈలోపు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదా, వాటిని వాటర్ మొత్తం తీసేయాలి. వాటర్ తీసేసి బిర్యానీ ఆకు కూడా తీసేయాలి అందులో. సో మేడం ఏంటి ఆకు వేయమన్నారు తీసేయమంటున్నారు ఏంటబ్బా అనుకుంటున్నారు. సో కాదు, అది ఓన్లీ మనకి నానబెట్టుకున్నప్పుడు దానికి ఉన్న స్మెల్ మొత్తం మసాలా మొత్తం బిర్యానీకి పట్టించడానికి కోసం నేను ఆకు వేయమన్నాను. సో వాటర్ మొత్తం తీసేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. మనం ఎందుకంటే బాయిల్ చేయాలి కదా, 50% ఒక 70% రైస్ని మనం కుక్ చేసి పెట్టుకోవాలి కాబట్టి వాటర్ ఏమి ఉండకుండా తీసేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒకవైపు ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ పెట్టేసుకున్నాక ఆ ప్యాన్లో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకుందాం. నేను ఒక పెద్ద గ్లాస్తోనే తీసుకున్నాను వాటరు. మీరు ఎన్ని వాటర్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీనికి కొలత అంటూ ఏమి వేసుకోకపోయినా పర్లే. మనం ఒక 70% ఇక్కడ కుక్ చేసుకునేది, సో నో ప్రాబ్లం. రైస్ ఇలా ఇరిగితే చూసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్లో బిర్యానీ సామాన్లు, సో మసాలాస్ ఐటమ్స్ మొత్తం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో కలిపేసుకున్న తర్వాత అవి మనం బాగా మరిగించాలి. వాటర్ని బాగా మరిగించితే బాగుంటుంది. అందులో కల్లుప్పు వేసుకోండి లైట్గా, అంటే మీరు ఎంత తింటే అంత వేసుకున్న తర్వాత మనం ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, లెమన్ అన్నా వేసుకోవచ్చు. రైస్ అనేది సపరేట్ అవ్వడం కోసం అంటే కలిసిపోకుండా పొడి పొడిగా రావడం కోసం ఆయిల్ కానీ లెమన్ కానీ వేసుకోవచ్చు. సో నేను లెమన్ ఎందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాక అందులో ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేసి కొంచెం ఒక్కసారి 2 minutes అలా కలిపిన వెంటనే అది కొంచెం ఒక 70% బాయిల్ అయ్యేదాకా అందులో కుక్ చేశాను. కుక్ చేసిన తర్వాత కింద ఆల్రెడీ నేను ఏం చేశానంటే ఫ్రాన్స్ని కొంచెం కర్రీ తీసేసి బాస్మతి వేసేసా. అది నేను వీడియో మర్చిపోయాను. సో వేసేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానని చెప్పాను కదా, సో వాటిని అది కూడా నేను వీడియో తీయడం మర్చిపోయాను. సో పర్లేదు చూడండి. బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత దాని మీద మళ్ళీ ఇంకో స్టెప్ ఏం చేస్తానంటే, ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీ ఆల్రెడీ కొంచెం తీసానని చెప్పాను కదా, దాని మీద కొంచెం ఫ్రాన్స్ కర్రీ వేసి మొత్తం ఆ బ్రౌన్ ఆనియన్స్ మీద స్ప్రెడ్ చేస్తాను. ఏంటి స్ప్రెడ్ చేయడం అంటే, మనకి దమ్ పెట్టుకుంటే 2 layers కింద కర్రీ వేసుకుంటే మనం బిర్యానీ తీసేటప్పుడు బాగా వస్తుంది. సో అలా నాకు కర్రీ తక్కువ అయింది, సో మీరు ఎక్కువ చేసుకోండి. నాకు ఫ్రాన్స్ తక్కువ అవడం వల్ల దాని మీద మళ్ళీ చూడండి వేడిగా బాస్మతి రైస్ని తీసి కుక్ అయిన 70% కుక్ అయిన బాస్మతి రైస్ని పొడిగా ఉన్న రైస్ని వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. అంటే మనకు ఓన్లీ బాస్మతి రైస్ కనిపించేలాగే స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుంది. అలా 2 layers కింద వేసుకొని చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసుకొని అలాగా ఆల్రెడీ మనం స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టేయాలి. స్ప్రెడ్ చేస్తున్నాం అనే ముందు స్టవ్ వెలిగించుకొని ఆ పానీని పంది మీద పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత మనం కొత్తిమీర కొంచెం ఆల్రెడీ చాప్ చేసుకొని కడిగేసి పెట్టుకుందాం పక్కన. ఎందుకంటే పైన గార్నిష్గా కొత్తిమీర పుదీనా వేసుకుంటే బాగుంటుంది. సో నా దగ్గర పుదీనా అయిపోయిందని చెప్పేసి నేను ఓన్లీ కొత్తిమీర వేసాను. మీరు పుదీనా కూడా వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. పుదీనాకి చాలా కసూరి మేతి కూడా వేసుకోండి. అగో చూసారా 10 to 15 minutes కుక్ అయిపోయింది. కుక్ అయిపోయాక నేను పక్కకు బరువు పెట్టాలి, కంపల్సరీ మూత పెట్టేసి దాని మీద ఖచ్చితంగా బరువు పెట్టాలి. చూడండి నేను తీస్తున్నాను, బయట అలాగే వచ్చింది, సేమ్ అలాగే వచ్చింది బిర్యానీ. కింద నుంచి తీస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఎంత స్పైసీగా బాగా కనబడుతుందో చూడండి. అలా తింటే బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నా స్టైల్లో చేశాను ప్రాన్స్ దమ్ బిర్యానీ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ షేర్. ఇలా చేసుకుంటే బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి.
ఇలా ఉంటుంది. నేను చేశాను ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ ఒకసారి మటన్ దమ్ బిర్యానీ చేశా. సర్లే ఈసారి ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేద్దామని. అదిగోండి చూడండి, ఫైనల్లీ నాకు అలా వచ్చింది ఫైనల్ లుక్. సో మీరు కూడా మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.